పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 10 స్థానాలలో బీజేపీ విజయం సాధిస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తులా ఆంజనేయులు స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ మరో 2 రోజుల్లో వెలువడుతుందని, ఈ నేపథ్యంలో బీజేపీ ఎన్నికలకు సిద్ధమైందని తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 400 ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేలాగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ శాఖ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో 4 క్లస్టర్గా విభజించి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించడం జరుగుతోంది. ఈరోజు ఏదైతే మన క్లస్టర్ నిజామాబాద్ పార్లమెంటు, ఆదిలాబాద్ పార్లమెంటు, పెద్దపల్లి పార్లమెంటు 3 పార్లమెంటుగా విభజించి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈరోజు నిజామాబాద్లో. అదేవిధంగా మన యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి క్లస్టర్ పేరు కొమరంభీం బస్సు యాత్రగా ఈ యొక్క సంకల్ప యాత్ర సాగుతుంది. అయితే ఏదైతే 23 తారీఖు రోజు తాండూరు నుంచి మంచిర్యాల, మందమరి, మంచిర్యాలలో బహిరంగ సభతోని 23 తారీఖు రోజు ఈ యొక్క కొమరంభీం యాత్ర ఇక్కడితో ముగుస్తుంది. ఆ తర్వాత 24 తారీఖు రోజు ఉదయం కిషన్ రెడ్డి గారు సింగరేణి మైన్ని సందర్శించి సింగరేణి కార్మికుల యొక్క సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశంలో అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఈ దేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో మాయని చెప్పుకున్నటువంటి పథకాలు ఏది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఏది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అన్నటువంటి పూర్తి విషయాలను కిషన్ రెడ్డి గారు ఈ జిల్లాలో పర్యటించినప్పుడు తెలియజేస్తారు. అంతేకాకుండా నిన్నటికి నిన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 2 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇలా ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తుంది. అంతేకాకుండా అంత్యోదయ కార్డు ఉన్నటువంటి వ్యక్తులకు 35 కిలోల బియ్యాన్ని ఉచితం ఇస్తుంది. ఇది కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పేద, మధ్య, బడుగు, బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతిగా ఉంటున్నటువంటి మోడీ గారిని మరొకసారి గెలిపించుకునేటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వివరించాలన్నటువంటి ఉద్దేశంతో విజయ సంకల్ప యాత్రను చేపట్టడం జరిగింది. కాబట్టి ఏదైతే 23 తారీఖు రోజు మంచిర్యాల ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం.